95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కర్ణాటక కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకునే విధంగా రూపొందించిన మేనిఫెస్టో. తిరుమలలో కలకలం సృష్టించిన ఫేక్ మెయిల్. ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పోలీసులకి గుర్తు తెలియని వ్యక్తి మెయిల్. తుని రైలు దగ్ధం ఘటనపై రైల్వే కోర్టు సంచలన తీర్పు. 3 రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం. దుబ్బాక నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వర్షం. అకాల వర్షాలతో తడిసి ముద్దైన వరి ధాన్యం. ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షులు డికే శివకుమార్ తదితర నేతలు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను రూపొందించారు. ముఖ్యంగా గ్యారంటీ కార్డు పేరుతో మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో హామీలను గుప్పించారు. గ్యారంటీ కార్డు హామీలో గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య, యువనిధి, యువశక్తి ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. గృహజ్యోతి పేరిట కుటుంబ పెద్దగా ఉండే మహిళలకు నెలకు 2000, గృహలక్ష్మి పేరుతో నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 3000 భృతి, యువనిధి పేరుతో డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు 1500, యువశక్తి అంటూ కేఎస్ఆర్టీసీ, బిఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాదిలోగా భర్తీ, ప్రతి వ్యక్తికి 10 కేజీల ఆహార ಧಾನ್ಯలు, ಅನ್ನಭಾಗ್ಯ ಪ್ರಧಾನ ಹಾಮೀలుగా ಗುಪ್ಪಿಂಚಾರು. ಮೂಲ ಸಮಸ್ಯೆ ಏನು ಟ್ರಾಫಿಕ್ ಇದೆ, ಏನು ಒಂದು ಬೆಂಗಳೂರಿನ ನಾವು ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಏನೆಲ್ಲ ಪೂರ್ವಕ ಮಾಡಲಿಕ್ಕೆ ಈ ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಸಣ್ಣ ಎಳೆಯನ್ನ ಇಟ್ಟಿದ್ದೇವೆ. ಇದಲ್ಲದೆ ಉದ್ಯೋಗವನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಲಿಕ್ಕೆ 2 ಟೈರ್ 3 ಟೈರ್ ಸಿಟೀಸ್ ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಮತ್ತು ಅರ್ಬನ್ಗೆ ಸಿಟಿಗಳಲ್ಲಿ 2 ಟೈರ್ ಸಿಟಿಗೆ ಜನ ವಲಸೆ ಬರೋದನ್ನ ತಪ್ಪಿಸ್ಬೇಕು ಅಂತ ದೃಷ್ಟಿಯಿಂದ ಅಲ್ಲೇ ಅವ್ರಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ, ಉದ್ಯೋಗ ಕೊಡಬೇಕು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಮತ್ತು ಎಲ್ಲ ರೈತರ ಬದುಕಿನಲ್ಲಿ ಒಂದು ಬದಲಾವಣೆಯನ್ನು ತರಬೇಕು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಈ ಒಂದು ನಮ್ಮ ಪ್ರಣಾಳಿಕೆ ಸಿದ್ಧ ಆಗಿದೆ. ಬೆಲೆ ಏರಿಕೆಯ ನೋವನ್ನ ಅರ್ತಿದ್ದೇವೆ. ಅವ್ರಿಗೆ ಆಗ್ತಿರಂತ ಬದುಕಿನಲ್ಲಿ ಏನು ಸಮಸ್ಯೆ ಆಗಿದ್ದನ್ನ ಅರ್ತಿದ್ದೇವೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಸಹಾಯ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ. ಅದರಲ್ಲಿ 165 ಭರವಸೆಗಳನ್ನ ಕೊಟ್ಟಿದ್ದು. 165ರಲ್ಲಿ 158 ಭರವಸೆಗಳನ್ನ ಈಡೇರಿಸಿತು. ಅಂದ್ರೆ ನಾವು ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ನಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. 2013ರಿಂದ 2018ರಲ್ಲಿ ನಾನು 2018-19ರ ಬಜೆಟ್ ಮಂಡಿಸಿದಾಗ ಆ ಬಜೆಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದ್ದೀನಿ ಏನ್ ಹೇಳಿದ್ದು ಏನು ಮಾಡಿದ್ದೀವಿ ಅಂತೇಳಿ. ಆದ್ರೆ ಅದೇ ಬಿಜೆಪಿಯವರು ಅವರು ಕೂಡ ನಿನ್ನೆ ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದಾರೆ. 2018ರಲ್ಲೂ ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ರು. ಅವರು 2018ರಲ್ಲಿ ಸುಮಾರು 600 ಭರವಸೆಗಳನ್ನ ಕೊಟ್ಟಿದ್ರು. ಅವರ ಅಧಿಕಾರ 3 ವರ್ಷ 10 ತಿಂಗಳು. 600 ಭರವಸೆಗಳಲ್ಲಿ ಅವರು ಈಡೇರಿಸಿದ್ದು ಕೇವಲ 55 ಭರವಸೆಗಳು ಮಾತ್ರ. 10% ಕೂಡ ಈಡೇರಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಲಿಲ್ಲ. ಈಗ ನಿನ್ನೆ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಭರವಸೆಗಳನ್ನು ಕೂಡ ಅವರು ಈಡೇರಿಸಲ್ಲ. ಕೇಂದ್ರದಲ್ಲೂ ಕೂಡ ಈಡೇರಿಸಿಲ್ಲ, ಇಲ್ಲೂ ಕೂಡ ಈಡೇರಿಸಲ್ಲ ಅವರು. ನಿಮಗೆ ಸುಮ್ಮನೆ ಒಂದು ಉದಾಹರಣೆಗೆ ಹೇಳಬೇಕು ಅಂತಂದ್ರೆ
ರೈತರಿಗೆ ಅನೇಕ ಭರವಸೆಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದರು. ಆ ರೈತರು ಕೊಟ್ಟಿದ್ದಂತ తిరుమలలో ఉగ్రవాదుల కలకలం అసత్యమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పోలీస్, టీటీడీ, విజిలెన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. అది ఫేక్ మెయిల్ గా పేర్కొన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని, భక్తులు ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి సమయంలో తిరుమలలో భద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పోలీసులకి గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. దాంతో తిరుపతి అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. టీటీడీ భద్రతాధికారులని పోలీసులు అధికారులు అప్రమత్తం చేశారు. ఇటీవల సులభ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో కార్మికుల రూపంలో తిరుమలకు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో సీసీ ఫుటేజీని భద్రతాధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో టీటీడీ, విజిలెన్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తుని రైలు దగ్ధం ఘటనపై రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన అంశాన్ని 5 ఏళ్ల పాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. 5 ఏళ్లలో ఒక్క సాక్షిని మాత్రమే మీరు ప్రవేశపెట్టారని తెలిపింది. తుని రైలు దగ్ధం ఘటనపై విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగ్గా విచారణ చేయలేదన్న న్యాయస్థానం వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన అంశాన్ని 5 ఏళ్ల పాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. 5 ఏళ్లలో ఒక్క సాక్షిని మాత్రమే మీరు ప్రవేశపెట్టారని తెలిపింది. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరింది. ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. గతంలో కాపులకు 5% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోవడంతో కాపులు ఉద్యమించారు. 2016లో తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన రైల్ రోకో సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతలు పిలుపు మేరకు ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను తగలబెట్టారు. అనంతపురం వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ ఘటనపై గతంలో నమోదు చేసిన కేసుల్ని ఎత్తేసింది. కానీ విజయవాడ రైల్వే కోర్టులో మాత్రం ఈ కేసులు అలాగే ఉండడంతో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నిందితులకు గత ఏడాది సమన్లు కూడా జారీ అయ్యాయి. అయితే తాజాగా ఈ ఘటనపై విజయవాడ రైల్వే కోర్టు తీర్పు వెల్లడించింది. సైడ్ కూడా అప్పుడు జీవన అందరూ వెనకరామ్మా. అలా 1 నెల ఉన్నారు.
ఇక్కడ బాగా తొక్కిసాడు అసలు నువ్వు ఎక్కడున్నా సోఫా షూ వేసావా అది కాలేజీ సర్వం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రామక్కపేట్, చెల్లాపూరు, రాజక్కపేట గ్రామంలో అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దైంది. ఐకేపీ సెంటర్లు, కళ్ళల్లో నీళ్లు నిలవడంతో వరిధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎక్కడెక్కడి వస్తాయి మాది రాజక్కపాట. వడ్లు ఈడ పోసుకుంటే ఏం ఆశ లేకుండా మొత్తం అడుగు నిండిపోయినాయి. ఏం పరిస్థితి లేకుంటుంది. ఆరుగాలం కట్టం చేసినాము. మస్తు బాధకనమకి ఏం చెప్పగలుగుదామంటే కూడా ఆలోచించలేము. గవర్నమెంట్ ఆదుకోవాలండి. ఇది ఏం ఆదుకుంటారో ఏం చేస్తారమ్మా, పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. విజయవాడ 60వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గా ఆధ్వర్యంలో వాంబే కాలనీలో క్రీస్తు శకం ప్రజానాయకులు, మాజీ శాసనసభ్యులు అమరజీవి వంగవీటి మోహనరంగ పేరుపై ఏర్పాటు చేసినటువంటి ఉచిత వాటర్ ప్లాంట్ను కేశినేని శివనాథ్తో కలిసి మాజీ మంత్రి బోండా ఉమా ప్రారంభించారు. సుజల అని చెప్పి ₹2 20 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ని ఆ రోజు ప్రారంభించాం. ఫుల్లీ ఆటోమేటిక్ ₹2 కాయిన్ దాంట్లో వేయంగానే మినరల్ వాటర్ ఆటోమేటిక్గా ఇచ్చేటట్టుగా ఆ రోజు పెట్టాం. ప్రజలకి అనేక రకాలుగా మేలైనటువంటి పథకాలు తీసుకొచ్చాం. ఆ రోజు దురదృష్టం 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మొత్తం పేదలకి కడుపు నిండా అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు నిర్వీర్యం చేశారు. అలాగే ఎన్టీఆర్ సుజల మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్వీర్యం చేశారు. అలాగే ప్రతి డివిజన్కి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం మేము ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలని నిర్వీర్యం చేశారు. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టింది, పేదవాడిని ఆరోగ్యానికి దూరం చేసింది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ 60వ డివిజన్ అభ్యర్థినిగా మా సోదరి కంచి దుర్గా ఆమె పోటీ చేసేటప్పుడు ఆ రోజు ఈ డివిజన్లో గుడివాడ నియోజకవర్గం నుండి వెనిగండ్ల రాము యువగళం పాదయాత్రకు తరలి వెళ్లారు. యువనేత నారా లోకేష్ చేస్తున్న యువగళంకి మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఈరోజు మా యువ నాయకుడు మన లోకేష్ బాబు గారి పాదయాత్రకి మేమందరం బయలుదేరుతున్నాము. ఆయన రాష్ట్రం అంతా తిరుగుతా ప్రజలతో మమేకం అవుతా ఆయన పాదయాత్ర విజయవంతంగా సాగుతుంది. ఆ పాదయాత్రలో మేము కూడా ఆయనతో అడుగు కలిపి మా సంఘీభావం తెలియజేయడానికి గుడివాడ నియోజకవర్గం నుంచి మేమంతా బయలుదేరాము. ఈ
ఆయన ఒకసారి కలుసుకుని ఆయన స్ఫూర్తి మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము మళ్ళీ ఆయన స్ఫూర్తిని మళ్ళీ గుడివాడ తీసుకొచ్చి మేము ఇక్కడ కూడా పాదయాత్రని కంటిన్యూ చేసుకుంటా మన ప్రజల సమస్యలు అన్ని తెలుసుకుంటా ముందుకెళ్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. వెటర్నరీ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గజ్వేల్ నియోజకవర్గంలోని R&R కాలనీలోని పల్లెపహాడ్ విలేజ్ లో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. గజ్వేల్ మండలం అధ్యక్షులు AITUC నాయకులు శివలింగ కృష్ణ జెండా ఆవిష్కరించారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే మేడేను జరుపుకుంటున్నామని అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఏటూరు నాగారం మండల కేంద్రంలో CPM చిటమట రమేష్, CITU బాలూజీ రమేష్ ఆధ్వర్యంలో హమాలి, భవన నిర్మాణ, ఆశా, సివిల్ ఆసుపత్రి ఉద్యోగ కార్మికులు మేడే జెండాలను ఆవిష్కరించుకుని CITU కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం CITU జిల్లా అధ్యక్షులు MD దావూద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతమని అన్నారు. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతిరూపమని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటైన కాలానికి నిలువెత్తు సాక్ష్యమని అన్నారు. 8 గంటలు పనిదినం కార్మిక హక్కులకు, ప్రాణ త్యాగాలకు నినదించిన మహోజ్వాల ఘట్టం మేడే అని తెలిపారు. కార్మికుల రక్త తర్పంతో చరిత్ర లిఖించబడిందని అన్నారు. కార్మికులు నిర్దాక్షిణ్యంగా అక్కడున్నటువంటి పోలీస్ అధికారి ఆర్డర్ ఇవ్వడం కారణంగా అక్కడున్నటువంటి కార్మికుల్ని, సమ్మె చేస్తున్న కార్మికుల్ని తుపాకులతో కావడం కారణంగా అక్కడున్నటువంటి ఆనాటి నుంచి ఆ ప్రభుత్వం దిగొచ్చి 8 గంటల పనిదినాన్ని తగ్గించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వాస్తవికంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే మన 24 కార్మిక చట్టాల్లో ఆ కార్మిక చట్టాలన్నీ కూడా 3 కోళ్లుగా మార్చి కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఈరోజు కాల రాసే పరిస్థితి ఉంది. ఈరోజు 8 గంటల పనిదినాన్ని మనం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు మళ్ళీ 12 గంటల పనిదినంగా మార్చేటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు ఈరోజు ఎవరైతే ప్రాణత్యాగం చేసి ఈరోజు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ యొక్క జ్ఞాపకం కోసం ఈరోజు మనం మేడే నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ మేడే సందర్భంగా మనందరం కూడా వాళ్ళందరినీ స్మరించుకొని
వేడే స్ఫూర్తితోటి మన హక్కుల కోసం ఈ రోజు ఉన్నటువంటి పాలకులు మన కార్మికుల హక్కుల్ని, కర్షకుల హక్కుల్ని, రైతుల హక్కుల్ని. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలీం ఆత్మహత్యయత్నం కలకలం సృష్టించింది. సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. సలీంను విధుల్లో నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. बच्चे मेरा बच्चा पहले स्टार्ट लेता था, पागल पागल करता, हैदराबाद को ले गई, एरेगड्डे में रखो ले, फिर 2 महीने गोलियां उसके ट्रीटमेंट चालू थे, रात में एक गोली नहीं लिया, फिर सुबह में एक गोली खाने का नहीं लिया उन्हें बच्चा मेरा, फिर वहाँ से और गोलियां महीने सुबह में रात में क्या करा, मीटिंग को हैदराबाद में जुलूस था कल, उसको माइज पड़ा उन्हें 12 क्लास पढ़ा, आलिम कोर्स करे वाला है, तो आलिम कोर्स करे मेरे सारा आ रहे मेरे क्या नाम है उसका? कलीम, शेख कलीम। कहाँ रहते तुम? निजाम कॉलोनी। तुम यहाँ जॉब करते? हाँ। क्या करते? मैं एसी पर। उन्होंने भी पहले करता था? हाँ, करता था, 2-3 साल करे। कहीं को निकाल दिए? क्या उसको उन्हें बेडवाड़े में जा रहा था और पीना भी सीखा था, वो तो जा छोड़ दिया। कौन उन्हीं छोड़ दिया? नहीं इन्हों बोले पी रहा है, गिर को कुछ तो कंप्लीट आएगा बोल को इन्हों निकाल दिए। कौन निकाले? बरसात सार यहाँ कॉन्ट्रैक्ट लिए। కార్మిక లోకానికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని, పార్టీ పేరులోనే కార్మికులకు ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత ఆయనకే దక్కిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మేడే సందర్భంగా విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకల్లో మంత్రి అమర్తో పాటు నగర అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పట్టాలని ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు సంపూర్ణంగా ఉందని అమర్నాథ్ చెప్పారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించినప్పుడే శ్రామికులు కార్మికులకు ఉన్నటువంటి విశిష్టతను, వారికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్మికులకి శ్రామికులకి ఇచ్చేటువంటి ఆ స్థానాన్ని ఏ రకంగా ఉంటుందో అన్నటువంటి దానికి పార్టీ పేరే ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొదటి నుంచి కార్మికుల కోసం, కార్మిక లోకం కోసం, శ్రామికుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన, ఆయన చేసినటువంటి పోరాటం, ఇవన్నీ కూడా గడిచినటువంటి పార్టీ స్థాపించినటువంటి 13 సంవత్సరాలుగా మనందరం కూడా చూసాం. దాదాపు 9 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా కార్మికుల కోసం చేసినటువంటి పోరాటం కానీ, లేదా 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రామికుల కోసం, కార్మికుల కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అది అనేక విభాగాలు, అటు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సందర్భంలో కానీ, లేదా ఆటో కార్మికులకు సంబంధించినటువంటి కానీ, లేదా పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకుందో అనేటువంటిది కూడా అందరికీ తెలుసు. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మిగిలినటువంటి కార్మిక లోకానికి సంబంధించి కానీ, లేదా కొత్తగా స్థాపిస్తున్నటువంటి పరిశ్రమల్లో కానీ 75% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడపడానికి అవకాశం లేదు అన్నటువంటిది మాటల్లో కాదు, అసెంబ్లీలో చట్టం చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందనంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేంద్రానికి తెలియజేస్తా ఉన్నాం. దాని గురించి ఇప్పుడే ప్రజలు అవంతి శ్రీనివాస్ గారు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక అనేక అంశాలు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, మన రాజకీయ పార్టీని ఒక రకంగా మనల్ని ఫోకస్ చేసి మనల్ని ఏదో తప్పుపట్టాలనేటువంటి ప్రయత్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంలో చేస్తున్నటువంటి సందర్భాలని మనం చూసాం. ఇప్పుడే నాగిరెడ్డి గారు మాట్లాడారు, చాలా వివరంగా చెప్పారు. మిగిలినటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏ రకంగా మన రాజకీయ పార్టీ మీద దుమ్మెత్తి పోయాలొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని మనం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా పోరాటం మొదలుపెట్టినటువంటి సందర్భం నుంచి
ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి స్టీల్ ప్లాంట్ అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి మనం చేస్తున్నటువంటి పోరాటం, మనం అందిస్తున్నటువంటి సహకారం పక్కగా చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ ఏది చేసినా సరే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కర్ణాటక కాంగ్రెస్, ఓటర్లను ఆకట్టుకునే విధంగా రూపొందించిన మేనిఫెస్టో. తిరుమలలో కలకలం సృష్టించిన ఫేక్ మెయిల్, ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పోలీసులకి గుర్తు తెలియని వ్యక్తి మెయిల్. తుని రైలు దగ్ధం ఘటనపై రైల్వే కోర్టు సంచలన తీర్పు, 3 రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం. దుబ్బాక నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వర్షం, అకాల వర్షాలతో తడిసి ముద్దైన వరి ధాన్యం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.